నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఆదివారం కడెం ప్రాజెక్టుకు పాండాపూర్ రాంపూర్ వంతెనలు పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్తులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరిందని తెలిపారు. ఈ నెల 20 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలకు నష్టం వాటిల్లితే రైతులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న మొన్న ఈ ఏరియాలో ఉమ్మడి ఆదిలాబాద్లో హెవీ వర్షం వల్ల కడెం ఇన్ఫ్లోస్ తక్కువ రావడం జరిగింది. మన అందరికీ తెలుసు. మన ఆల్ గేట్స్ నిన్న రాత్రి ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ 24 అవర్స్లో 2.5 lakh క్యూసెక్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన ముందు పబ్లిక్ అడ్వైజరీస్, ఇంటిమేషన్, గ్రామ పంచాయత్, టౌన్ హాల్, క్యాంపెయిన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన డిఆర్ఎఫ్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ప్లస్ 2nd బెటాలియన్ వాళ్ళు కూడా ఈ ఏరియాలో అందుబాటులో ఉన్నారు. సో నిన్న కూడా ప్రజలకు ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది. అనవసరంగా ఫిషింగ్కి గేట్స్ ఓపెన్ ఉన్నప్పుడు దగ్గర రాకండి, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ప్లస్ చాలామంది ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి సెల్ఫీ తీసుకోవడానికి కూడా ప్రాజెక్ట్స్ దగ్గర వస్తున్నారు. ఇప్పుడు కూడా హెవీ ప్రిడిక్షన్ ఉంది. సో ఇప్పుడు టూరిజం అలాంటి ఏమి ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి కడెం ప్రాజెక్ట్లో స్వర్ణాలో ఎలాంటి ప్లేసెస్ దగ్గర రాకండి. మన ఎంత సేఫ్గా ఉంటాం, మన ఎంత జాగ్రత్తగా మన ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సార్, ఎక్సైజ్ కమిషనర్ ఉన్నారు, శ్రీ హరికిరణ్ సార్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా సార్ ఉమ్మడి ఆదిలాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ ఆదిలాబాద్ నిర్మల్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏమేమి మన జాగ్రత్త పాటిస్తున్నాము, ఇంకా గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో సార్తో పాటు మనం ఇప్పుడు ఇక్కడ కడెం పరిశీలన ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, అలాగే ఈ 2 జిల్లాల్లో భారీగా నిన్న మార్నింగ్ 8 to 12 మధ్యలో పెద్ద తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం, దాదాపు 8 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు వర్షపాతం 3-4 గంటల్లోనే పెద్ద ఎక్కువ వర్షం పడడం జరిగింది. దాంతో కూడా మనకి ఇన్ఫ్లోస్ కూడా ఆదిలాబాద్లో వర్షం పడితే మనకి నిర్మల్ జిల్లాలో ఇన్ఫ్లోస్ పెరగడం ప్రాజెక్టుల్లో, అట్లాగే కింద మంచిర్యాల్లో పెరగడం, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. సో దాంట్లో భాగంగానే నిన్న కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, అట్లాగే కడెం వాగు, ఈ మూడిట్లో కూడా చాలా ఎక్కువ గేట్లు ఎత్తి ఎక్కువ వాటర్ని కిందకి వదలడం జరిగింది. సో నిన్న చూస్తే మీరు ఆల్మోస్ట్ కడెం ప్రాజెక్ట్లో మొత్తం అన్ని గేట్లు కూడా ఎత్తి వాటర్ని పుష్ చేశారు. సో నిన్న రాత్రి నుంచి, నిన్న సాయంత్రం నుంచి మళ్ళీ కొంచెం వర్షం తగ్గుదల, అప్ స్ట్రీమ్లో వర్షం తగ్గుదల చెందడంతో వాటర్ కూడా మనకి తగ్గింది. సో ఆల్మోస్ట్ నిన్న సాయంత్రానికి కొంచెం తగ్గుదల స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మళ్ళీ కొంచెం నార్మల్సీకి మనకి పరిస్థితి వస్తుంది. మీరు చూస్తే నెక్స్ట్ 20వ తారీఖు వరకు, ఈరోజు మనం 17వ తారీఖులో ఉన్నాం, 20వ తారీఖు వరకు ఇట్లాగే ఎక్కువ వర్షాలు మధ్యలో పడే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్లో ఒక్కసారి గేట్లు ముయ్యగానే అక్కడ చేపలు పట్టడానికి, మళ్ళీ గేట్లు తెరిచే వరకు నీళ్ళు రావని చెప్పి ఆ డౌన్ స్ట్రీమ్లో బోట్లు వేసుకొని వలలు తీసుకొని రావడం, ఇట్లాంటివి జనరల్గా తరచూ మనం చూస్తూ ఉంటాం. సో ప్రజలందరూ ఎస్పెషల్లీ ప్రాజెక్టులు డౌన్ స్ట్రీమ్లో ఇట్లా వాటర్ ఆగిన తర్వాత సైరన్ వేస్తారులే, సైరన్ వేసినప్పుడు మళ్ళీ మనం బయటికి పోవచ్చులే, అంతవరకు మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉండద్దు అని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అలాగే ఒక మనిషి ఇట్లా రావడంతోనే సైరన్ వేసి, పొద్దున్న నుంచి సైరన్ వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నా సరే ఏమీ కాదులే మనం ప్రతిసారి చేస్తూ ఉంటామని చెప్పి రావడం వల్ల ఒక మనిషి వాష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గాలింపు చర్యలు కూడా ఎస్పీ గారి నేతృత్వంలో టీఆర్ఎస్ టీమ్స్, టీఆర్ఎస్ వాళ్ళంతా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్లస్